అదేవిధంగా ఇక్కడ వేద విద్యార్థులు మనకి దాదాపు 8 వరకు స్మార్తం నేర్చుకునే విద్యార్థులు ఉన్నారు. అలాగే సంస్కృతం కూడా 30 విద్యార్థులు రెగ్యులర్గా నేర్చుకుంటున్నారు. ఆ సంఖ్య కూడా పెరిగేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అనేక మంది ఈ రోజున సంస్కృత అధ్యయనం కోసం యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాఠశాల అంటే మనకి సంస్కృత పాఠశాల. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్య వారి యొక్క కంచి కామకోటిపేట హెరాపురి సంస్కృత స్మార్త వేద ప్రయోగ పాఠశాలగా నడుస్తుంది 200 సంవత్సరాల్లో. సాక్షాత్తు పరమాచార్య వారు నడిచేదేవిగా ఉన్న పరమాచార్య వారిని పాఠశాలని సందర్శించడం, ఇక్కడ మహామహులైన తత్వశాస్త్ర మాండలిక వెంకట శాస్త్రి గారిని కూడా వారు అధ్యయనం చేయడం, అలాగే ఎంతోమంది మహనీయులు పివి నరసింహారావు గారి వాళ్ళందరూ కూడా ఈ పాఠశాలను సందర్శించడం, పాఠశాల యొక్క వైభవానికి ఆర్తుల కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వంటి అధ్యాపకులు, తర్వాత శ్రీనివాసాచార్య గారు గొప్పిచర్ల శ్రీనివాసాచార్య గారి వంటి అధ్యాపకులందరూ కూడా మహామహనీయులందరూ కూడా వారు పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ మహనీయులందరినీ కూడా ఎక్కువ మనం వారి యొక్క స్ఫూర్తితో పాఠశాల విజయమానంగా విరాజిల్లాలనే ఆకాంక్షతో ఆ మహనీయుల జయంత్యోత్సవాలను కూడా నిర్వహించాలని, అలాగే కొత్తగా నూతనంగా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఆధ్వర్యంలో మరొకసారి కార్యవర్గ సమావేశం కూడా మరొకసారి నిర్వహణ చేసి భవిష్యత్తులో కార్యాచరణ అంతా కూడా రూపొందించి మనం ఏ రకంగా ఏమి చేయాలని ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు దాంట్లో పాటుగా ప్రధానంగా సంస్కృతం బాగా వ్యాప్తి చెందేందుకు కృషి చేయాలని, తర్వాత ఇక్కడ అధ్యాపక వ్యవస్థని బాగా పటిష్టం చేయడం, విద్యార్థి వ్యవస్థను కూడా పటిష్టం చేయడం, అన్ని విధాలుగా కూడా పరిపుష్టి చెందేందుకు క్యాంపస్ ఫండ్స్ అటువంటివి కూడా దీనికి ఏర్పాటు బాగా సమర్థంగా వచ్చేట్టుగా విద్యార్థులకు ఏ వసౌకర్యాలు, అధ్యాపకులకు వసౌకర్యాలు అన్నీ కూడా సమకూర్చేట్టుగా చేయాలని సత్సంకల్పంలో పాఠశాలను ముందుకు వేస్తూ నడిపించేందుకు కృషి చేస్తాం. ప్రజలు కూడా ముఖ్యంగా ఈ ధర్మానికి చేయూతనిచ్చే ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పాఠశాల యొక్క అభివృద్ధికి ముందడుగు వేయటమే కాకుండా వారి యొక్క పిల్లల్ని కూడా పాఠశాల పంపడం, సంస్కృత అధ్యయనం కోసం పంపడమే కాకుండా పాఠశాల అభివృద్ధి కూడా వాళ్ళందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటాం. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు గతంలో జరిగినవన్నీ కూడా కోవిడ్ సందర్భంగా 3 సంవత్సరాల పాటు ఏమి చేయలేని నేపథ్యం ఏర్పడింది. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు కూడా జయజీవనంగా అన్నీ చక్కగా చేస్తూ జగద్గురు ఆదిశంకరాచార్య వారి జయంతి సందర్భంగా ఈరోజు జయంత్యోత్సవాన్ని చాలా చక్కగా వేదపండితులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరో సుదినం ఏమిటంటే విశిష్టాద్వైత ప్రవర్తన జగద్గురు భగవద్ రామానుజాచార్య వారి జయంతి కూడా 2 ఇదే సమయంలో రావడం చాలా సుదినం. ఈ సందర్భంగా ఈ స్ఫూర్తిని ముందడుగు వేస్తూ భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా